నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన చర్చ జరుగుతుంది. మరి ఇంటర్వ్యూలు మనము స్పెషల్ గెస్ట్లను ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతో చేస్తున్నాం ఇప్పటివరకు. ఈరోజు కూడా మనం చేయబోయే ఇంటర్వ్యూ ఒక అద్భుతమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ ఫౌండరు, టీఆర్ఎస్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి, అనేక మందికి సాయం చేసిన వ్యక్తి. మొన్న కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా పార్లమెంటు లోక్సభకు పోటీ చేసిన వ్యక్తి వెల్చాల రాజేందర్ రావు అన్న. మరి కేసీఆర్కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడుగా ఉండే. ఇప్పుడు ఆ అన్నతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే మైపాల్ భాయ్, బాగున్నారా? చాలా బాగున్నాం అన్న. ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు బయటకు వస్తారు సోషల్ మీడియా పుణ్యమా అని. ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది మరుగున పడిపోయారు. కొద్దిమంది ఇట్లా బయటకు వస్తారు అన్న. కరెక్ట్. మీకు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కేటీఆర్ అనే వ్యక్తి అభ్యర్థిని టార్గెట్ చేస్తూ, అంటే కాంగ్రెస్ అభ్యర్థిని, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, చేస్తున్నది. ఒక్కసారి ఆడియో మీకు వినిపిస్తానా? వినిపించిన తర్వాత మనం వెళ్తాం. ఓకే. మీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా కసంటోడే, ఆయన ఏం సంకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికినా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలు కోట్లు ఇస్తామా? అసోంటలో కోట్లు ఇద్దామా హైదరాబాద్ లో? ఏం చెప్తారు కేటీ రామారావు చెప్పే నిజమేనా? మీరు కూడా మీ ఒళ్ళో పెరిగినట్టు మీ ముందే పెరిగి ఉంటాడు కదా. కేటీ రామారావు గురించి మాట్లాడే ముందు మొత్తం స్టోరీ నేపథ్యం మీకు ఒక చిన్న ఫోక్లోర్ స్టోరీ ఉంది. అది చెప్పి నేను కేటీ రామారావు గురించి చెప్తాను. యూరోపియన్ ఫోక్లోర్లో ఒక లెజెండ్ ఫాస్ట్ అని పేరు, డాక్టర్ ఫాస్టస్ అంటారు, ఫాస్ట్ అని కూడా అంటారు. ఆ ఫాస్ట్కి ఏం ఆలోచన వస్తుందంటే, నేను ప్రపంచంలోనే అతి దుర్మార్గమైన వ్యక్తి కావాలి, అత్యంత అవినీతి పరుణ్ణి కావాలి, ప్రపంచంలోనే అందరికన్నా అబద్ధాలు ఎక్కువ మాట్లాడి అబద్ధాలనే నిజాలుగా నమ్మించే శక్తి నాకు ఉండాలి అని చెప్పి, మరి నేనేం తపస్సు చేస్తే ఈ కోరిక నెరవేరుతుందంటే, దేవుడు అయితే ఇటువంటి వాటికి అసలు వరం ఇయ్యడు, ఇది డెవిల్కే చేయాలి పూజ. డెవిల్కు తపస్సు చేస్తే అప్పుడేమన్నా నీకు లాభం జరగచ్చు అని అంటే డెవిల్కు తపస్సు చేస్తాడు. డెవిల్ ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైనాక ఈయన కోరిక అడుగుతాడు. కోరిక అడిగితే అది డెవిల్ కదా, గాడ్ కాదు కదా. గాడ్ అయితే ఏదైతుందో నిస్వార్థంగా వరం ఇస్తాడు. డెవిల్కి కూడా స్వార్థం ఉంటుంది కదా. ప్రతిఫలంగా నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతుంది. అప్పుడేమో నా దగ్గర ఏమున్నది నీకు ఇచ్చేటానికి అని అంటే, నీ ఆత్మను నాకు ఇస్తావా అని అడుగుతుంది. ఆత్మే కదా నీకు ఇచ్చేస్తా అని అంటాడు. ఆత్మ కూడా మొత్తం ఏదైతుందో కోల్పోయిన మనిషిగా. అవును. సో ఆత్మని తీసుకొని ఏదైతుందో నువ్వు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అబద్ధాలు మాట్లాడే శక్తి నీకు ప్రసాదిస్తున్నా, ప్రపంచంలో అత్యంత అవినీతి పరునిగా తయారయ్యే శక్తి నీకు ఇస్తున్నా, ప్రపంచంలో అత్యంత దుర్మార్గంగా డబుల్ టంగ్ ఉన్నోలాగా నీకు ఆ వరం ఇస్తున్నా అంటే, మళ్ళీ దీనికి ఒక సబ్సిడియరీ వరం కోరుతాడు. ఏం కోరుతాడంటే, ఇది ఒక్కటి చాలది, నేను ఈ జన్మలనే కాకుండా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే వరం నాకు ఉండేటట్టు చేయాలి అని అంటాడు. ఇప్పుడు ఆ ఫాస్ట్ తర్వాత జన్మలు ఎత్తి 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 ఇవాళ కేటీఆర్ ఎత్తిన జన్మ ఆ ఫాస్ట్ ద్వారా వచ్చిందే, ఫాస్ట్ లీనియేజ్తో వచ్చిందే. సో కేటీఆర్ ఏంటంటే ఫాస్ట్ దగ్గర నుంచి సంక్రమించిన వరం ఉంది. అత్యంత దుర్మార్గమైన మనిషి, అత్యంత అవినీతిపరమైన మనిషి, ప్రపంచంలోనే గిన్నెస్ బుక్ రికార్డు అబద్ధాలలో సాధించిన మనిషి. మరి మీకు ఒకటి చెప్తాను, కేసీఆర్ గారు నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీలో 6 ఉంటే నేను ఒక్కనే యూత్ అఫేర్స్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ నేను. ఆ టైంలో మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్కు నన్ను ఇన్ఛార్జిగా పెట్టినాడు. పెట్టి నాతో చెప్పినాడు, చిన్న శ్రీశైలం యాదవ్ అన్నట్టు ఆయనే మోడర్న్ డే రాబిన్ హుడ్ అంటారు ఆయనను. ఆయన వేల మందికి లక్షల మందికి బీద బడుగు వర్గాలకు సాయం చేసిండట. ఆయన సంపాదనల 90% వాళ్ళ మీదే ఖర్చు చేస్తాడట. విద్యాపరంగా, వైద్యపరంగా, అన్ని రకాలుగా వాళ్ళకి ఏ అవసరం ఉన్న అంధులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి మరి ఆయనను పెడితే ఎట్లుంటుంది?
మనకైతే ఇంకా పార్టీ బాగా లేవలేదు హైదరాబాద్లో, కానీ ఆయన ఉంటేదైతుందో ఓట్లు సంపాదించవచ్చు మనం అని చెప్పి మరి ఆయనతో నువ్వు సంప్రదించు, ఆయనను తీసుకురా నా దగ్గరికి అని అన్నాడు. నేను చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గరికి పోయి చెప్పిన. సో తాను ఏదైతుందో కొంత ఆలోచించుకొని వచ్చిండు నాతో. వచ్చినాక ఏదైతుందో కేసీఆర్ నిన్ను అభ్యర్థిగా పెడతా, మరి నీ భార్యను కూడా అభ్యర్థిగా పక్కా రెహమత్ నగర్లో పెడదాం, జూబ్లీహిల్స్ డివిజన్కు నువ్వు, రెహమత్ నగర్కు నీ భార్య కస్తూరి అని చెప్పి నిన్ను మేయర్గా డిక్లేర్ చేస్తా హైదరాబాద్. కానీ మేయర్గా డిక్లేర్ చేసినాడు, బీఫార్మ్స్ ఇచ్చినాడు ఇద్దరికి, ఇచ్చి నన్ను ఇన్ఛార్జిగా పెట్టినాడు. పెడితే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10 రోడ్ షోస్ చేసినాడు. నేను చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ గారు ఆ బండి మీద వ్యాన్ మీద తిరుగుతూ ఆయన చెప్పిన మాటలు ప్రజలతో ఏంటి అంటే, మోడర్న్ డే రాబిన్ హుడ్ ఈయన చేసిన మంచి పనులు ఎవరు చేయలేదు, అటువంటి క్యాండిడేట్ను మీకు ఇచ్చినానన్నాడు. మరి కేటీఆర్ వాళ్ళ తండ్రితో మాట్లాడి ఇప్పుడు చూపించిన వీడియోలో మాట్లాడిన మాటలు మాట్లాడిండా? నిజంగానే వాళ్ళ తండ్రి అవునరా బిడ్డ రాబిన్ హుడ్డే, మనం ఇచ్చుడు జరిగింది, డిక్లేర్ చేసుడు జరిగింది, మేయర్గా బీఫార్మ్స్ ఇచ్చుడు జరిగింది, నేను రోడ్ షోస్ చేయడం జరిగింది, ప్రజలకు చెప్పడం జరిగింది అని చెప్పినాక కూడా అట్లయితే ఏముంది, నేను ఫాస్ట్ నుంచి పుట్టినోన్ని కాబట్టి నేను దీన్ని ఎట్లా తిప్పుతా చూడు, ఈ అబద్ధాన్ని ప్రజలకు ఎట్లా తెలుస్తాయి, నేను ఈ అబద్ధాన్ని ఏదైతుందో నేను ఇప్పుడు ఈ అబద్ధం ఆడతా మళ్ళీ పోయి ఆకు రౌడీకి ఎట్లా ఇచ్చిండ్రు మీరు అని చెప్పి, రౌడీకి ఎట్లా ఇచ్చిండ్రు మీరు, వాళ్ళు హఫ్తా వసూలు చేస్తారు. మరి అప్పుడు ఆ హఫ్తా వసూలు చేస్తారని అప్పుడు తెలియదా? అప్పుడు తెలిసి కూడా ఇచ్చిండ్రా, లేక రాబిన్హుడ్ అని ఎందుకు అన్నాడు? మరి ఈ విషయాలు ఏదైతుందో కేటీఆర్ ఏదైతుందో గ్రహించాలి. బరిగెలు పెట్టి కొడతారు ప్రజలు, బరిగెలు పెట్టి కొడతారు, చింత బరిగెలు పెట్టి కొడితే ఉరకాలే, సిద్దిపేట దాకా ఉరకాలే. కాదు మరి ఇప్పుడు ఈ శాపంతో కూడా బాగానే చెప్పారు, కానీ మరి దానికి విరుగుడు ప్రజలకు విముక్తికి దేవుడు ఏం చేసిండు? మరి ఓడగొట్టినట్టు మొన్న దేవుడు ఫాస్ట్ అనేటోడు ఏదైతుందో చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన మనిషి ఆత్మను అమ్ముకున్నాడు. ఆత్మను అమ్ముకున్నోని కన్నా దుర్మార్గమైన మంచి ప్రపంచంలో ఉంటాడు ఎవడన్నా? మరి అత్యంత ప్రపంచంలో దుర్మార్గులు ఆత్మనే పోయినాక మనిషి బతికేందుకు? మరి అంత నీచంగా ఆత్మను అమ్ముకునే రకాలు వీళ్ళు. కానీ ఏమాట కేసీఆర్ ఇప్పటిదాకా నోటుతోనే అనలేదు, ఆయన కూడా ఇక్కడ నియోజకవర్గానికి కూడా ప్రచారానికి రాలేదు అంటే నాకు మనసులో ఎంతో కొంత ఉన్నదేమో అనిపిస్తుంది. మీకేమంటారు? కేసీఆర్కు మనసులో ఉన్నా లేకున్నా కేటీఆర్ ఒకటే. కేసీఆర్ వేరు కేటీఆర్ వేరు అనుకుంటే పొరపాటు. అంతా మొత్తం ఫ్యామిలీ ఏదైతే ఉందో అదే రకంగా ఎప్పుడు ఎవడు అబద్ధం మాట్లాడాలంటే వాడు ముందుకొస్తాడు, వాడు మాట్లాడతాడు. తర్వాత ఈ అబద్ధం బయటకు వచ్చినాక ఏదైతుందో అయ్యో ఆ విషయం నాకు తెలియదని ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు. అంతే, పెద్ద స్టోరీ చెప్పుకొచ్చారు కదన్నా. నిజం అది ఇట్స్ ఆన్ రికార్డ్. You can see the pictures, you can see it's all in newspaper. మీరు 2002లో ఏ న్యూస్ పేపర్స్ అన్నది ఇయ్యండి, దాంట్లో ఏదైతుందో కేసీఆర్ రోడ్ షోలు ఉంటాయి, కేసీఆర్ మాట్లాడిన మాటలు ఉంటాయి, ఈనాడులు ఉంటాయి, ఆంధ్రజ్యోతులు ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఎటు పోతాయి? బీఫామ్ రికార్డ్ అయినా, ఎలక్షన్ రికార్డ్ జిహెచ్ఎంసీలో పోతే రికార్డ్ ఉంటుంది. వీళ్ళే కాకుండా వాళ్ళ సోషల్ మీడియాతో, వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ మంత్రులతో కూడా అనిపించారు అన్న రౌడీ అని. పచ్చి భూత అండి, పచ్చి అభూత కల్పన. వాళ్ళు చేసేదే అది, వాళ్ళు చేసేది ఏదైతుందో మొత్తం అభూత కల్పనలు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సోషల్ మీడియాను కొన్నాడు, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, 100% సోషల్ మీడియాలనే మొత్తం ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్లు క్రియేట్ చేయడం సోషల్ మీడియాలనే. అవును, నిజాలు చెప్పకపోవడం, ప్రజలను చుత్యా కొట్టడం, ఇదే వాళ్ళకి వాళ్ళు చేసిన ఏదైతుందో మొత్తం వాళ్ళు నేర్చుకున్నది. దీంట్లో PhD చేసిన వాళ్ళు. ఇప్పుడు కేకే సార్ గానీ ఒకటి పెట్టిండు అన్న, 40-50 వేలతో బీఆర్ఎస్ గెలుస్తుందని అంటారు. అది కేకే సార్. ఆగస్టు 13 తేదీ రోజు కోహినూర్ హోటల్లో కేటీఆర్ గారు కేకే గారు మీటింగ్ జరిగిందని హైదరాబాద్ అంతా చర్చిస్తుంది. మరి ఆ మీటింగ్లో కూర్చొని ఏదైతుందో లావాదేవీలు మాట్లాడుకొని నంబర్లు 54% పెంచాలి, పెంచితే ఏదైతుందో ఈ రకంగా మన సర్వే రిపోర్ట్ చూస్తారు అని చెప్పి, మీరు జనరల్ ఎలక్షన్ అయినాక సర్వేలు బయటకు వచ్చినాయి. 90% ఏదైతుందో బీఆర్ఎస్ గెలుతుందని వచ్చినాయి. అన్ని కొన్నాయే, అన్ని ఏదైతున్నదో ఇదే రకంగా అలుముకున్నాయి. మరి రిజల్ట్ వచ్చినాక కాంగ్రెస్ గెలిచింది.
ఏమైనా ఆ సర్వేలన్నీ ఏమైనాయి 90% వాళ్ళ ఫేవర్లో ఇచ్చుకున్నారు. ఈరోజు కేకే 14 నాడు కౌంటింగ్ అయిన తర్వాత కేకే అనేట ఆయన ఏదైతుందో నల్లటి ముసుగేసుకొని తిరగాలి, లేకపోతే బయట కనిపిస్తే ఏదైతుందో కొడతారు ప్రజలు. మరి అందరిని తప్పుతో పట్టించినట్టు 101%. ఓకే, ఇది పెద్ద మామూలుగా లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదన్నా మీరు? లే, మనం ఇప్పుడు మేము కరీంనగర్లో ఉంటే మాకు ఒక ఎలక్షన్ ఉండే, నేను 2 రోజులు అయింది. శ్రీశైలం యాదవ్ నాకు మంచి మిత్రుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏదైతుందో నాకు బాగా క్లోజు. ఇప్పుడు 2 రోజులకెళ్ళి వచ్చిన తిరుగుతున్నా. మేము బ్రహ్మాండమైన మేము మెజారిటీ కోసమే కొట్లాడుతున్నాం తప్ప గెలుపు ఎప్పుడో నిశ్చయమైంది. మినిమం 40-50 వేల మెజారిటీతో గెలుస్తాం మేము. బయట కూడా మీ అభిమానులు అనుచరులు కరీంనగర్ నుంచి వచ్చారు 50-60 మంది వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మా వాళ్ళ టీము 50 మంది వచ్చి 50 మంది వచ్చినాం. ఎందుకంటే నాకు మంచి మిత్రుడు, నాకు బాగా యార్ ఎప్పుడు అప్పటి నుంచి మీరు టికెట్ నన్ను బాగా అభిమానిస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను ఇష్టపడతారు. అందరం ఫ్యామిలీ ఫోటోలు కూడా తీసుకున్నాం మొన్న పోయి. ఇప్పుడు మరి ఇదంతా చూస్తుంటే సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్య జరిగే యుద్ధం అనుకోవచ్చా జూబ్లీహిల్స్? 101% డౌట్ ఏమున్నది? డౌట్ ఏమున్నది? నీతి నిజాయితీతో వ్యవహరించేటైనకు అవినీతి పరువునికి, అబద్ధాల కోరుకు. సో ఈ అన్ని ఏదైతుందో మీరు ఇప్పుడు గోపీనాథ్ విషయమే చూడండి, ఫ్యామిలీ విషయము. గోపీనాథ్ తల్లిని కూడా ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీని కలవనీయకుండా చేసిండ్రు. దీంట్లో కేటీఆర్ పాత్ర ఉందని అంటుండ్రు. కేటీఆర్ పాత్ర కూడా దీంట్లో ఉంది అని అంటుండ్రు. తల్లిని ఎవరన్నా తల్లిని ఏదైతుందో కొడుకుని కలవనీయకుండా వాళ్ళ ఇంటికి పోనీయకుండా చేస్తారా? 92 ఏళ్ళ వయసు, 92 ఏళ్ళ వయసు ఉన్న తల్లిని కూడా అవినీతి పర్రాలు అంటుండ్రు. కాంగ్రెస్ అమ్ముడు పోయింది అని అంటుండ్రు. ఆమెకి ఏమైనా అవసరాలు ఉంటాయండి 92 ఏళ్ళ వయసు ఉన్న తల్లికి? కొడుకుని చూసుడు తప్ప, కొడుకు అన్నం తిన్నాడా, కొడుకు మంచిగా ఉన్నాడా నువ్వు తప్ప ఇంకేమన్నా ఉంటుందా కోరిక? అటువంటి తల్లిని కూడా దుర్భాషలు ఆడుతున్నారు. మరి ఇది న్యాయమా చెప్పుండ్రి? అదే లేడీ వర్సెస్ రౌడీ అన్నారు. మరి ఇప్పుడు ఆడబిడ్డ విషయం కద్దాం. ఆడబిడ్డలా కవితను ఎక్కడ వేసిండ్రండి? రోడ్డు మీద వేసిన వాళ్ళు ఎవరు? ఆమె ఆడబిడ్డ కాదా? ఇవాళ కవితను ఏదైతుందో రోడ్డు మీద వేసి కవిత మీ ఇంట్లో జరిగే అవినీతిని మొత్తం ఏదైతుందో చాటభారతం మొత్తం ఇప్పి ఎవరెవరు ఎంతెంత తిన్నారు, హరీష్ బాబు ఎంత తిన్నాడు, రావణ్ ఎంత తిన్నాడు, సంతోష్ ఎంత తిన్నాడు, ఎక్కడికి పోయినాయి పైసలు, ఇవన్నీ చెప్తా ఉంటే ఆమెను ఇసిరి కొట్టిండ్రు. సొంత బిడ్డ, కేసీఆర్ సొంత బిడ్డ చెల్లె, ఈయన ఆడబిడ్డ అని మాట్లాడే కేటీఆర్ ఏదైతుందో సొంత ఆడబిడ్డనే ఏదైతుందో రోడ్డు మీద పరేసిండు. సొంత ఆడబిడ్డకి ఏదైతుందో ఆస్తి పంచడానికి రెడీ లేడు, పార్టీలో ఏదైతుందో గౌరవం ఇచ్చేయడానికి రెడీ లేడు, మాట్లాడటానికి రెడీ లేడు, ముఖం చూసేయడానికి రెడీ లేడు. ఆయన ఎట్లా ఆడబిడ్డ అంటారండి? ఆయన ఎట్లా ఆడబిడ్డ అంటాడు? దానికి ఏం హక్కు ఉంది అసలు? అందరు చూస్తలేరా? ప్రజలు పేపర్లలో చూస్తలేరా? మీడియాలో చూస్తలేరా? మరి ఇంత దుర్మార్గం చేసుకుంటూ మళ్ళీ ఆడబిడ్డ అనే హక్కు ఉంటుందా అండి అసలు? అసలు మీరు చెప్పినట్టు 2 నాలుకలు పూర్తిగా 2 మూతల పాము, ఇటైతే ఇటు అటైతే అటు, పూర్తిగా పామే. ఇప్పుడు విషంతో కూడిన పాము. ఇప్పుడు ఆయన దృష్టిలో మాగంటి సునీత ఒక్కటే ఆమె ఆడబిడ్డ మొత్తం ఎంటైర్ ప్రపంచంలో. ఎందుకనంటే ఇప్పుడు ఆయన క్యాండిడేట్ పెట్టిండు కాబట్టి ఆమె ఆడబిడ్డ, ఆమె మీద ఏదైతుందో సింపతి ఉండాలి, ఆమెను చూసి ఏదైతుందో వేయాలి అని. ఇంట్లోన్న ఆడబిడ్డను ఇసిరి కొట్టినావు నువ్వు బయట. తల్లి ఆడబిడ్డ, ఇంట్లోన్న ఆడబిడ్డ రోడ్డు మీద పడి ఏడుస్తుంది, నన్ను ఏదైతుందో టార్చర్ పెట్టిండ్రు అని. బా ఏం మాటలేవి అంటే ప్రజలు ఏదైనా నువ్వు చెప్తే నమ్ముతారని అనుకుంటున్నావా? కానీ మీరు అన్నట్టు ఆ శాపం ఇచ్చారు, ఆ వరం ఉంది కదా, ఆ వరం ప్రకారమే నడుస్తుంది. ఆ వరము అట్లనే ఉంది. ప్రజలు మొన్న కూడా గోడకేసి కొట్టిండ్రు జనరల్ ఎలక్షన్లా, మళ్ళీ ఇంకేదైతుందో చింతబరియలు పెట్టి కొడతారు. ఇప్పుడు నేరెళ్ళ కూడా మీకు దగ్గర కదా, నా నేరెళ్ళ బాధితులది ఏంది అప్పుడు మీరు దగ్గర చూసి. ఇప్పుడు ఆడ కేటీఆర్ అన్న దానికి కూడా అవును, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ కదా సిరిసిల్ల, సిరిసిల్లనే కదా. సో ఇప్పుడు ఆడ ఇసుక ఏదైతుందో అక్రమంగా తరలిస్తుండ్రు కేటీఆర్, సంతోష్ కుమార్. ఈ అక్రమంగా తరలించేదైతుందో గ్రామాల వల్ల అడ్డుకున్నారు. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం లారీ, బీసీలు కూడా ఉన్నారు. లారీలతో తొక్కి వాళ్ళు చనిపోతే కూడా ఏదైతుందో అక్రమంగా ఇసుక తరలించుకుపోయినరు. అది ఎంత పెద్ద ఇన్సిడెంట్. మానవ హక్కుల సంఘానికి నేషన్ వైడ్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోయింది.
అంత దుర్మార్గంగా చెప్తే కదా, దుర్మార్గం మళ్ళా ఉంది, రౌడీజం గురించి అవినీతి మాట్లాడుతున్నారు. ఉంది, అబద్ధాలు ఉన్నాయి. రౌడీజం గురించి వీళ్ళే మాట్లాడారు. ఇంకా రౌడీజం వీళ్ళు మాట్లాడతారు. మీరు చూసారా ఇప్పుడు నేరేళ్ల బాధితులు? నా మా ఓన్ డిస్ట్రిక్ట్ అండి అది. మొన్న నా పార్లమెంట్ లో ఉన్నది కదా, ఏమనిపించింది అన్న? నా పార్లమెంట్ లో ఉన్న కాన్స్టిట్యున్సీయే కదా సిరిసిల్ల. అంతే సిరిసిల్ల. అసలు దుఃఖం వస్తుంది అసలు. వాళ్ళ గోడ ఇంటేనే దుఃఖం వస్తుంది. అంతమంది చనిపోవడము, వాళ్ళ దుర్మార్గంగా చంపడము, వారం రోజులు రూమ్ లేసి కొట్టడము, ఇట్లా దొడ్డు ఇట్లా కరెక్ట్. మీరా కుమారి ఢిల్లీ నుంచి వచ్చింది కదా, అది మొత్తం ఆ పిక్చర్స్ అంతా హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయినాయి కదండి, నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు. మీరు అన్నట్టు అదేదో వరం కోరుకున్నట్టున్నాడు, తప్పు చేసినోడే మంచి వాళ్ళని ఇట్లా అంటున్నాడు. 100% అండి. నేను నరాన తెలుసు వాళ్ళు నాకు. బా, ఎందుకంటే నేను మీకు ఎట్లా మోసం చేసిరేమని చెప్పగలుగుతానా? నాకు అంటే నేను ఉద్యమం కోసం పోయినా, వీళ్ళ కోసం అని పోలే. మా నాన్నగారు వెల్చాల జగపతిరావు గారు చాలా పెద్ద ఉద్యమకారుడు, 100 పుస్తకాలు రాసిండు తెలంగాణ మీద, తెలంగాణ పోరాట యోధుడు. ఆయన తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరం స్టార్ట్ చేసి దానికి కన్వీనర్గా ఉండే. ఆయనే ఫస్ట్ ఏదైతుందో ఆయన కన్వీనర్గా ఉండి పివి నరసింహారావు దగ్గర తీసుకుపోయి ఏదైతుందో తెలంగాణ అవసరం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆయన అసెంబ్లీలో 100 స్పీచ్లు ఉన్నాయి. ఇదే కేసీఆర్ ఆయన దగ్గరికి వచ్చి ఈయన స్పీచ్లు పట్టుకపోయేది, ఈయన దగ్గర డిక్టేషన్లు తీసుకునేది. అట్లా ఉద్యమం మీద ప్రేమతోని పోయి నేనేదైతుందో వాళ్ళకి వనరులు సమీకరించిన, ఆర్థికంగా సాయం చేసిన, ఎంతోమంది జైల్లో పడ్డోళ్ళను బయటికి తీసుకొచ్చిన, ఉద్యమానికి అన్ని రకాలుగా సహాయపడ్డా. నాకు రాజకీయంగా కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు అన్న నమ్మకంతో ఉండి విద్రోహం చేసినాడు. ఇయ్యలేదు 2004లో. నేను ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన, 30,000 ఓట్లు వచ్చినాయి. ఇక దాని తర్వాత నేను నా దారి నేను చూసుకున్నాను. అట్లా ఆయన మీద నేను 2017లో ఒక పుస్తకం రాసిన, ఒక వ్యంగ్య రచన, కేసీఆర్ ఒక జాదూగర్ బాబా అని. అది మీకు ఇస్తాను పుస్తకము. దాంట్లో క్యారికేచరింగ్ కూడా నేనే చేసిన. అది మీకు పుస్తకం ఇస్తా, మీకు PDF కూడా పెడతా, చూడండి. కానీ మీ వాయిస్లో చాలా పవర్ ఉంది నేను ఇప్పుడు గమనిస్తుంటే. తర్వాత సబ్జెక్ట్ ఉంది, నేపథ్యం ఉంది. మీరు కనుక రెగ్యులర్గా వచ్చి మీడియాలో మాట్లాడారు అనుకోండి, కల్వకుంట్ల కట్టుకథలు, ఇప్పుడు మీరు ఏదైతే ఒక దయ్యం వరం ఇచ్చింది వాళ్ళకు, దాన్ని పటాపంచలు చేసే కెపాసిటీ మీకు ఉందనిపిస్తుంది నాకు. ఉందో లేదో భగవంతుడు నిర్ణయిస్తాడు. మీకు PDF పెడతా నేను. కేసీఆర్ ఒక జాదూగర్ బాబా, అది చూడండి. దాంట్లో నరాన తెలుసు కాబట్టి నేను రాసిన. ఈ కేటీఆర్ మీద కూడా రాయాలి ఒకటి, దాంట్లో రాసిన పుస్తకంలో కేటీఆర్ గురించి. ఎందుకంటే నేను ఉన్నప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా దుర్మార్గంగా బాగా కేసీఆర్ కన్నా 1000 అంతలు ఎక్కువ. 1000 అంతలు. ఇదేందని ఒకటి హైడ్రా అనేది వీళ్ళు ఏదో తీసుకొచ్చి అన్ని ప్లే చేస్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్తావు? హైడ్రా ఏంటి అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సంస్థ అని స్టార్ట్ చేసినారు. దానికి కొన్ని విధి విధానాలు పెట్టినారు. మీరు ఆ పుస్తకం పక్కకు పెట్టుకోండి, హైడ్రా అది పక్కకు పెట్టుకోండి. దీని విధి విధానాలు 80% కామనే. ఎందుకు అని అంటే, పట్టణంలో డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా ఉండాలి. పట్టణం జలమయం కాకూడదు. చెన్నై లాగా, ముంబై లాగా ఈ పట్టణం జలమయం అయితే హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ పట్టణం జలమయం అయితే ఏదైతుందో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇది మహానగరం కావాలి, న్యూయార్క్ లాగా, లండన్ లాగా, సియోల్ లాగా. అంటే దీని డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. పడ్డ వర్షం ఏదైతుందో ఇమీడియట్గా వాడకంలో ఉన్న నీరు కానీ, పడ్డ వర్షం కానీ ఇమీడియట్గా కుంటలలకు, చెరువులకు వెళ్ళిపోయి కిందికి రివర్స్లకు, సముద్రానికి వెళ్ళిపోయే సిస్టమ్ ఉంటే అప్పుడు ఏదైతుందో పట్టణం జలమయం కాదు అని హైడ్రా అని పెట్టి, ఎక్కడ నదీ పరివాహక ప్రాంతంలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఎక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఎక్కడ బఫర్ జోన్లలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని తీసేద్దాము. తీసేస్తే డ్రైనేజ్ సిస్టమ్ మెరుగవుతుంది అని చెప్పి ఆ ప్రయత్నము. ఎందుకు అని అంటే, హైదరాబాద్ పట్టణాన్ని మహానగరంగా చేయాలని పెట్టింది. ఎక్కడ కూడా ఒక్క పేదోని గుడిసె కానీ, ఒక్క పేదోని ఇల్లు కానీ, మిడిల్ క్లాస్ ఓని ఇల్లు కానీ ముట్టింది లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా ఏదైతుందో మేము పేదోళ్ళై ముడతాము, తీసేస్తాము, ఆ నోటీసు లేకుండా ఏదన్నా స్ట్రక్చర్ని తీసేస్తాము అన్నది లేదు. వేరేస్ కేసీఆర్ ఏదైతుందో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు
వితౌట్ నోటీస్ మేము ఏ బిల్డింగ్ అయినా తీసేసే గవర్నమెంట్కి హక్కు ఉంది, మేము తీసేస్తాము అని కూడా అన్నాడు. కేటీఆర్ కూడా అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇదే మాట అన్నాడు. ఎగ్జాక్ట్ కేసీఆర్ చెప్పింది, వితౌట్ నోటీస్ మేము మాకు తీసేసే హక్కు ఉంది, మేము తీసి పారేస్తాము అని కూడా. కానీ మా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట అలాంటిది అనలేదు. ఒక్క గుడిసెను, ఒక్క మిడిల్ క్లాస్ ఇల్లును ముట్టుకోలేదు. ఓన్లీ మొన్న మీరు చూసినారు 5 అంతరాల బిల్డింగ్ను కూలగొట్టినారు. అది ఎందుకు అని అంటే ఇల్లీగల్ స్ట్రక్చర్, నాలాను బ్లాక్ చేస్తుంది. అటువంటివి తీసేస్తే లాభం జరుగుతుంది. మొన్న మనకు 18 సెంటీమీటర్ల రెయిన్ పడ్డది హైదరాబాద్లో, 4 గంటలలో క్లియర్ అయిందండి. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు రెయిన్ పడితే 2 రోజుల దాకా బ్లాక్ అయిపోయేది. ఒకసారి 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు పడితే మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తే 10,000 ఎవరికైతే ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయో 10,000 కంపెన్సేషన్ ఇస్తామని బొంకిండ్రు ఈ అబద్ధాల కోర్లు. మొత్తం మందికి ఎగబెట్టిండ్రు, ఒక్కరికి ఇయ్యలే. పట్టిదే అబద్ధం అది. కానీ 5-6 సెంటీమీటర్లకే మొత్తం 2 రోజుల దాకా నీళ్లు ఉన్నాయి ఇళ్ళల్లో. ఇప్పుడు 18 సెంటీమీటర్లు పడ్డదండి, 4 అవర్స్లో క్లియర్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతం చేసినట్టే కదా. కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీసేసి ఎవరిని పేదోళ్ళని ముట్టుకోకుండా, మరి హైడ్రా విషయంలో మళ్ళీ అబద్ధాలు చెప్తూ, మళ్ళీ ఏదైతుందో అద్భుత కల్పనలు సృష్టిస్తూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడం న్యాయమా చెప్పుంది? న్యాయం అంటే మీరే అంటారు, ఆయనకు వరం ఇచ్చిండు, అది వాడు బతికి అట్లా బతికితే ప్రజలకు కూడా ఏదైతుందో, ప్రజలు శక్తివంతులు, ప్రజలకు కూడా దేవుడు వరం ఇస్తాడు. రావణాసురునికి వరాలు వచ్చినట్టు ఏదైతుందో ఈ రాక్షసులకు వరాలు వచ్చినా ప్రజలకు కూడా దేవుడు వరాలు ఇస్తాడు. ప్రజల బాగా కూడా చూసుకునేటానికి ఏదైతుందో వీళ్ళకు చెంపదెబ్బలు పెడతాడు. పాపం పండుతాడు. మన అసెంబ్లీ ఎలక్షన్ లో పాపం పండింది కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఒక్క సీట్ రాలేదు. ఇప్పుడు కూడా బరిగెలు పెట్టి కొడతారు. ఎంపీ ఎలక్షన్ లో కూడా ఒక్క సీట్ రాలేదు. హైదరాబాద్ లో ఉన్న కంటోన్మెంట్ లో కూడా ఇదే సింపతి యూజ్ చేసిండ్రు, ఇదే డైలాగులు వాడిండు, సేమ్ డైలాగులు వాడిండు. ఆడ పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ గెలిపించిండ్రు. ఇప్పుడు జరగబోయేది కూడా కదే. రైట్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారన్నా? మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ యంగ్స్టర్, డైనమిక్ పర్సన్, మంచి డెవలప్మెంట్ ఆలోచనలు ఉన్నాయన, బాగా విద్యావంతుడు, ఆర్కిటెక్చర్ చదివినాడు. నావు యువ నిర్మాణ్ అనే సంస్థను పెట్టి 1000 మందికి విద్యాపరంగా వైద్యపరంగా సాయం చేసిన ఆయన. అన్నిటికన్నా ఎక్కువ లోకల్, పక్కా లోకల్, 4 తరాల నుండి 300 సంవత్సరాల నుండి అక్కడనే ఇల్లు. అర్ధరాత్రి పోయి అపరాత్రి పోయి ఆపదల సంపదల తలుపు దాడితే ఏదైతుందో తండ్రి కొడుకులు బయటకు వచ్చి మొత్తం మంది మేము మీకున్నాము అని చెప్తారు. మరి మా ప్రత్యర్థి క్యాండిడేట్ ఏదైతుందో ఇక్కడ ఉంటుందా తెలియదు, ఆంధ్రాలో ఉంటుందా తెలియదు, అమెరికాలో ఉంటుందా తెలియదు. ఇంత పక్కా లోకల్ని వదిలిపెట్టి, ఇంత యంగ్స్టర్ని వదిలిపెట్టి, ఇంత చదువుకున్న వ్యక్తిని వదిలిపెట్టి, ఇంత అభివృద్ధి కాంక్షించే వ్యక్తిని వదిలిపెట్టి, బలహీన వర్గాల వ్యక్తిని వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇంకో దిక్కు ఆలోచించరు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పుట్టినరోజు రేపు, ఆయన ఆలోచనలన్నీ యువత కోసమే. భారతదేశంలో 60% జనాభా ఏదైతుందో 30కి లోబడి ఉన్న వాళ్ళే. కాబట్టి జీ జనరేషన్, మిలేనియల్ జనరేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకునేవాడు. ఈరోజు ఫ్యూచర్ సిటీ అని 3 సిటీలుగా డెవలప్ అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అట్లానే ఫ్యూచర్ సిటీ అని 4th సిటీ పెట్టి అక్కడ కూడా ఏదైతుందో ఆకాశ హర్మ్యాలు, అక్కడ పెద్ద రోడ్లు ఇవన్నీ చేసి అక్కడ ఒక 10 లక్షల ఉద్యోగాలు సెపరేట్గా వచ్చేలాగా చెయ్యాలి 2 సంవత్సరాలలోనే అని పనులు కూడా స్టార్ట్ చేసినాడు. ఈ ఒలింపిక్స్, వచ్చే ఒలింపిక్స్లోనే ఒలింపిక్ మెడల్ తెలంగాణ నుంచి సాధించాలని అక్కడ ఒక మహా అద్భుత స్టేడియము, డిస్ట్రిక్ట్కి ఒక స్టేడియము చేసేదైతుందో, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం విద్యను కుంటుపడగొడితే 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 కోట్ల చొప్పున ఒక్కొక్కటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వర్క్స్ మొత్తం స్టార్ట్ అయినాయి. ఫండింగ్ ఆల్రెడీ ఫారెన్ ఫండింగ్ వచ్చేసింది. దానికి 5 లక్షలకు ఇందిరమ్మ గృహం. అవి మొత్తము 119 కాన్స్టిట్యున్సీలలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4,000 చొప్పున 5 లక్షల ఇండ్లు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయింది. కొన్ని 50% వర్క్ అయినాయి.
కొన్ని 25% అయినాయి. రోజుకు 1000 ముగ్గులు పోస్తుండ్రు. ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీతోని 6 నుంచి 9 నెలలనే కంప్లీట్ చేస్తారు. మరి జనము డబుల్ బెడ్రూమ్ ఎగ్గొట్టి డబుల్ బెడ్రూమ్ విషయంలో ఏదైతుందో చక్కటి కథ, అల్లుడస్తే ఎక్కడ ఉండాలి, గొర్రెనెక్కడ కట్టాలి, బర్రెనెక్కడ కట్టాలి అని చెప్పి ఎగబెడితే ఆశతోని వాళ్ళు చూస్తూ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 5 లక్షల రూపాయల వర్త్ ఇల్లు ఏదైతుందో 4.5 లక్షల ఇండ్లు 9 నెలలనే కంప్లీట్ చేసే దిశగా ముందుకు పోతున్నాడు. 8 లక్షల కోట్ల అప్పు పెట్టినా కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మొన్న కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేసి ఆ 9,000 కోట్లు 9 రోజులలోనే రైతు భరోసా వేయడం జరిగింది. ఇంకా కొంత వెసులుబాటు కాగానే మహిళలకు 2,500 కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. సో ఇంత మంచి కార్యక్రమాలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే ఎంపీ కొట్లాడాలని స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టి మొత్తం యువత మీద ఉంది. ఆయన చూడడానికి కూడా యంగ్స్టర్ లాగానే ఉంటాడు. యంగ్స్టర్ థింకింగ్, యంగ్ అండ్ డైనమిక్ ఆలోచన. ఒక్క రాజ్యసభ సీట్ వస్తే అనిల్ కుమార్ యాదవ్ యంగ్స్టర్కి ఇచ్చినాడు. తలబండిన వాళ్ళు ఉండంగా కూడా ఒక్క ఎమ్మెల్యే టికెట్ జూబ్లీ హిల్స్ వస్తే యంగ్స్టర్కి ఇచ్చినాడు నవీన్ యాదవ్. బలహీన వర్గాల వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు రేపు ఆయన పుట్టినరోజు తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజల ముఖ్యమంత్రి గారి ఆలోచనలను ఆదరించి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించడం గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి, అసలు నేను ఇప్పటిదాకా అన్నను కలవలేదు, ఫస్ట్ టైం కలిసిన. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా మోస్ట్ పవర్ఫుల్ స్పీకరు. కంటిన్యూగా కూడా రెగ్యులర్గా కూడా అన్నతో ఇంటర్వ్యూలు చేద్దాం. ఉద్యమం టైంలో జరిగిన అనేక విషయాలను కూడా బయటకు తీసుకొద్దాం. చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలా, ఎస్పెషల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా కూడా షేర్ కావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై